మన తెలుగు సినిమాలో స్టార్స్ గురించి అందరూ మాట్లాడతారు. బట్ కొన్ని జెమ్స్ ఉంటాయి బ్రో. సినిమాని లాంగ్ రన్ నిలబెట్టేది మాత్రం ఇలాంటి హిడెన్ జెమ్సే. హైప్ ఎక్కువ ఉండకపోవచ్చు, పోస్టర్స్ మీద ఫస్ట్ నేమ్ ఉండకపోవచ్చు, కానీ స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి సైలెంట్ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. హైప్ తక్కువే, కానీ టాలెంట్ చాలా ఎక్కువ. ఈరోజు టీఎఫ్ఐలో అలా అండర్ ద రాడర్ ఉన్న 3 హిడెన్ జెమ్స్ గురించి డీకోడ్ చేద్దాం. మన తెలుగు సినిమాలో స్టార్స్ గురించి అందరూ మాట్లాడతారు. బట్ కొన్ని జెమ్స్ ఉంటాయి బ్రో. సినిమాని లాంగ్ రన్ నిలబెట్టేది మాత్రం ఇలాంటి హిడెన్ జెమ్స్. హైప్ ఎక్కువ ఉండకపోవచ్చు, పోస్టర్స్ మీద ఫస్ట్ నేమ్ ఉండకపోవచ్చు, కానీ స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి సైలెంట్ ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంటారు. హైప్ తక్కువే, కానీ టాలెంట్ ఎక్కువ. ఈరోజు టీఎఫ్ఐలో అలా అండర్ ద రాడర్ ఉన్న 3 హిడెన్ జెమ్స్ గురించి డీకోడ్ చేద్దాం. వీళ్ళు కమర్షియల్ నాయిస్ కన్నా వాళ్ళ యాక్టింగ్తో మనం మెస్మరైజ్ చేసేవాళ్ళు. అండ్ హానెస్ట్లీ ఫ్యూచర్లో హ్యూజ్ స్టార్డమ్ వచ్చే ఛాన్స్ ఉన్న యాక్టర్స్. లాగ్ లేకుండా లెట్స్ గెట్ ఇంటు అవర్ టాపిక్. ఫస్ట్ తిరువేర్. మసూద్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది న్యాచురల్ యాక్టింగ్ అంటే ఏంటి అని. ఎక్స్ప్రెషన్స్ ని ఫోర్స్ చేయడు, అలా అని చెప్పి డైలాగ్స్ ని పుష్ చేయడు, జస్ట్ క్యారెక్టర్ లో ఉంటాడు. దట్ రియలిజం ఇట్ సెల్ఫ్ ఇస్ హిస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. నిజం చెప్పాలంటే ఈయన చూసినప్పుడు యాక్టింగ్ చేస్తున్నాడు అని అనిపించదు. హీ సింప్లీ లీవ్స్ ఇన్ ద క్యారెక్టర్. ఎస్పెషలీ మసూదాలో హిస్ పర్ఫార్మెన్స్ ఇస్ లైక్ టాప్ నాచ్. ఎమోషన్స్ ని ఓవర్ గా ఎలివేట్ చేయడు, చాలా గ్రౌండెడ్ గా న్యాచురల్ గా తీసుకెళ్తాడు. మన తెలుగు సినిమాలో కొంతమంది యాక్టర్స్ కి పర్ఫార్మెన్స్ ఉంటుంది, కానీ తిరువేర్ గారి దగ్గర ప్రజెన్స్ ఉంటుంది. సీన్ లో సైలెంట్ గా నిల్చున్నా కూడా మనకు అతని పెయిన్, కన్ఫ్యూషన్, హెల్ప్లెస్నెస్ అన్ని ఫీల్ అవ్వగలుగుతాం. అదే యాక్టర్స్ స్ట్రెంత్. ఓవర్ ఎక్స్ప్రెషన్స్ లేకుండా, లౌడ్ డ్రామా లేకుండా, జస్ట్ కళ్ళతో, పాజెస్ తో సీన్ ని ఓన్ చేసే కేపబిలిటీ. దట్స్ రేర్, దట్స్ కంప్లీట్లీ రేర్. ఎస్పెషల్లీ రియలిస్టిక్, రూటెడ్ స్టోరీస్ కి తిరువేర్ లాంటి యాక్టర్స్ కరెక్ట్ ఫిట్. విలేజ్ బ్యాక్ డ్రాప్ అయినా, థ్రిల్లర్స్ అయినా, ఎమోషనల్ డ్రామా అయినా, హీ బ్లెండ్స్ ఇన్ టు ఇట్ సో ఎఫర్ట్లెస్. నా ఒపీనియన్ లో తిరువేర్ కనుక రైట్ డైరెక్టర్ చేతిలో పడితే హీ కెన్ బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ పర్ఫార్మర్స్ ఇన్ టీఎఫ్ఐ. నెక్స్ట్ కమ్స్ హర్షిత్ రెడ్డి. ఇతనిలో రా యూత్ వైబ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ లుక్ లో సింపుల్ గా అనిపిస్తాడు, కానీ స్క్రీన్ మీద కొంచెం అబ్జర్వ్ కనుక చేస్తే దేర్స్ ఎ వెరీ సబ్టల్ ఎమోషనల్ హానెస్టీ ఇన్ హిస్ ఫేస్. మన జనరేషన్ బాయ్స్ లో ఉండే కన్ఫ్యూషన్, వల్నరబిలిటీ, సైలెంట్ స్ట్రగుల్స్, ఐడెంటిటీ క్రైసిస్, ఇవన్నీ ఓవర్ డ్రామాటిక్ గా కాకుండా చాలా ఆర్గానికల్లీ క్యారీ చేయగలడు. అండ్ దట్స్ వెరీ రేర్, బికాస్ ఇప్పుడు యూత్ రోల్స్ అంటే అయితే టూ స్టైలిష్ గా చూపిస్తారు, లేదా టూ లౌడ్ గా పర్ఫామ్ చేస్తారు. కానీ హర్షిత్ రెడ్డి దగ్గర ఒక గ్రౌండెడ్ రియలిజం అనేది ఉంటుంది. ఇట్స్ లైక్ బాయ్ నెక్స్ట్ డోర్ ఎనర్జీ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎమోషనల్ సీన్స్ లో స్టిక్ అయిపోయి ఇంపాక్ట్ ఉంటుంది. ఎస్పెషలీ కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిలిమ్స్, కాలేజ్ డ్రామాస్, రిలేషన్షిప్ స్టోరీస్ ఆర్ సబ్టల్ ఎమోషనల్ థ్రిల్లర్స్ లో హీ కెన్ రియలీ షైన్. ఫ్యూచర్ లో రైట్ స్క్రిప్ట్స్ అండ్ వన్ బ్రేక్అవుట్ రోల్ వస్తే యంగ్ అర్బన్ తెలుగు ఆడియన్స్ కి సూపర్ రిలేటబుల్ ఫేస్ అవ్వచ్చు. అండ్ నౌ సంతోష్ శోభన్. హానెస్ట్లీ టాలెంట్ వైజ్ హీస్ ఆల్రెడీ వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ యంగ్ యాక్టర్స్ ఇన్ టీఎఫ్ఐ. Bro, comedy timing is super smooth. Santosh Shoban's emotional scenes are very believable. His emotional scenes are very believable because he lives in the character. Santosh Shoban biggest strength ఏంటి అంటే స్క్రీన్ మీద చాలా ఎఫర్ట్లెస్ గా కూల్ గా ఉంటాడు. ఫోర్స్డ్ హీరోయిజం ట్రై చేయడు. క్యారెక్టర్ డిమాండ్ చేసినంత మాత్రమే పర్ఫామ్ చేస్తాడు. And మన ప్రజెంట్ తెలుగు అర్బన్ స్టోరీ టెలింగ్ కి హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిట్స్ ఇన్ టీఎఫ్ఐ. రామ్ కామ్స్, స్లైస్ ఆఫ్ డ్రామాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, సిటీ బేస్డ్ రిలేషన్షిప్ స్టోరీస్, ఇలాంటి స్క్రిప్ట్స్ లో హీ న్యాచురలీ షైన్స్. కానీ నాకు పర్సనల్ గా అనిపించేది ఏంటి అంటే హీ స్టిల్ నీడ్స్ దట్ వన్ డిఫైనింగ్ ఫిల్మ్. అది పడితే గేమ్ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది బ్రో. తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి హీ గాట్ దట్ చార్మ్, పర్ఫార్మెన్స్ కేపబిలిటీ ఉంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రిలేటబిలిటీ చాలా ఉంది. టీఎఫ్ఐ ఫ్యూచర్ ఓన్లీ స్టార్స్ తో కాదు బ్రో, ఇలాంటి పర్ఫార్మెన్స్ తో బిల్డ్ అవుతుంది. ఎందుకంటే హైప్ ఫేడ్స్ అవి, ఓపెనింగ్స్ ఫేడ్, ఫ్యాన్ వార్స్ కూడా ఫేడ్ అయిపోతాయి, కానీ జెన్యూన్ టాలెంట్ మాత్రం ఎప్పటికీ సర్వైవ్ అవుతుంది. అండ్ యాక్టర్స్ లైక్ తిరువీర్, హర్షిత్ రెడ్డి అండ్ సంతోష్ శోభన్ ఆర్ ప్రూఫ్ దట్ తెలుగు సినిమా హ్యాస్ సో మెనీ హిడెన్ జెమ్స్ waiting for the right spotlight. Maybe today they're underrated, but tomorrow these are the names who might call the backbone of modern TFI. So that's all for today. Signing off. Follow First Day Tickets for more relatable content like this.